హాయ్ అందరికీ నమస్కారము. మహాజన పాదయాత్ర 125వ రోజు చేరుకున్నది. ఇప్పటికే 3300 కిలోమీటర్లు పైగా నడిచాము. మహాజన పాదయాత్ర ప్రధానమైనటువంటి లక్ష్యము సామాజిక న్యాయం అమలు కావాలనేది ప్రధాన ఎజెండాగా ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కానీ 2014 తర్వాత ఒక కీలకమైనటువంటి మార్పులు సంభవించాయి. కేంద్రంలో అధికారం చేపట్టినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మనువాద అలాగే దేశంలో ఫాసిస్టు హిందుత్వ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు దళితులపైన, గిరిజనులపైన, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలపైన తినేటువంటి హక్కు కానీ, అలాగే దుస్తులు ఏ రకమైనటువంటి ధరించాలనేటువంటి వాటి విషయంలో కానీ ఇలా అనేక రకాలైనటువంటి ఒక ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి సంఘటనలు మనం చూసాం. అలాగే వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించినటువంటి సంఘటనలు కానీ, అలాగే ఈరోజు చెన్నై ఐఐటిలో అంబేద్కర్ పూలే సెంటర్ను ఆ రకంగా ఎడ్యుకేషన్ సెంటర్ను మూహించడం కోసం జరిగినటువంటి ప్రయత్నాలు కానీ, అలాగే ఈరోజు ఉనాలో దళితులపైనటువంటి జరిగినటువంటి దాడులు కానీ, ఇలాంటివన్నీ కూడా దేశంలో సామాజిక వర్గాలుగా అణచివేతకు గురవుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ కులాలకు చెందినటువంటి, మైనార్టీలకు చెందినటువంటి ప్రజలకి దేశంలో ఒక థ్రెట్, ఒక ప్రమాదం పొంచి ఉంది అనేటువంటిది దేశవ్యాప్తంగా ప్రజల్లో నెలకొన్నది. అది తెలంగాణలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి స్థితి మాకు కనిపించింది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా అణగారిన ప్రజలుగా ఉన్నటువంటి వీరికి సామాజిక న్యాయం జరగకుండా తెలంగాణ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందదు అనేటువంటి ఉద్దేశంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో మహాజన పాదయాత్ర సామాజిక న్యాయాన్ని ఎజెండాగా తీసుకొని ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నాం. మేము వెళ్తున్నటువంటి అనేక చోట్ల, అనేక సందర్భాల్లో ప్రజల నుండి ఒక అపూర్వమైనటువంటి ఇవి రావడంతో పాటు ప్రజలు దయనీయమైనటువంటి స్థితిలో జీవిస్తున్నటువంటి సంఘటనలు అనేకం మా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి స్థితి ఉంది. ఈరోజు ముస్లిం మైనార్టీలు కానీ, అలాగే దళితులు కానీ, మాదిగ ఇలాంటి కులాల వాళ్ళు కానీ, అలాగే బీసీ కులాలకు చెందినటువంటి చాకలి, మంగలి, వడ్డేరి, వడ్రంగి ఇలాంటి కులాలకు చెందినటువంటి వాళ్ళు కానీ ఈరోజు ఉండటానికి ఇల్లు లేనటువంటి స్థితిలో ఈరోజు ప్రజలు జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము వెళ్ళినప్పుడు ఒక చోట ఒక దళిత యువకుడు, లక్ష్మణ్ అనేటువంటి దళిత యువకుడు, ఆయన చెప్పినటువంటి సంఘటన చూస్తే అసలు చాలా విషాదంగా అనిపించింది. ఆయన ఎంఏ బీఈడి చేసి ఈరోజు ఏం పని చేయడానికి అవకాశం లేక ఒక టీ కొట్టు పెట్టుకున్నటువంటి ఆయన ఏడుస్తూ మా దగ్గరికి వచ్చి ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు ఆడ టీ కొట్టు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వము, నువ్వు డబ్బులు కట్టాలని చెప్పేసి బెదిరిస్తున్నటువంటి స్థితిలో ఆయన చెప్పినటువంటి మాట చాలా విదారకంగా అనిపించింది మాకు. మాకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా కనీసం ఇంటి దగ్గర కిరాయి చెల్లించకుంటే ఇంట్లో జీవించేటువంటి పరిస్థితి లేదు. అలాగే బయటికి వెళ్ళి కనీసం ఎక్కడైనా ఒక చిన్న పని చేసుకుందామంటే అక్కడ కిరాయికి ఉండాల్సినటువంటి పరిస్థితి. అంటే ఈ భూమి మీద పుట్టినటువంటి మాకు డబ్బులు చెల్లించకుంటే, కిరాయి కట్టకుంటే కనీసం బతికేటువంటి అవకాశం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ భూమి మీద మాకు లేదా అని చెప్పేసి ప్రశ్నించినటువంటి స్థితి కనిపించింది. అంటే ఇది ఒక లక్ష్మణ్ ఇలాంటి వాళ్ళదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనార్టీ కులాలకు చెందినటువంటి అనేక మంది, కనీసం సెంటు భూమి కూడా లేనటువంటి వాళ్ళు ఈరోజు లక్షలాది మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళ యొక్క ఘోష ఏదైతుందో దాన్ని ప్రతిబింబించేలాగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాకు అనేక వినతులు ఇళ్ల స్థలాల కోసం వస్తున్నటువంటి స్థితి ఉంది. అలాగే దీంతోపాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్య అనేది చాలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు చెందినటువంటి ప్రజలు ఎక్కువ ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నటువంటి ఇది ఉంది. కానీ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఈరోజు టీచర్స్ కొరత అనేది చాలా తీవ్రంగా ఉంది. మేము జగ్గయ్యపేట, కరీంనగర్ జిల్లా జగ్గయ్యపేట అనేటువంటి ఒక స్కూల్కు వెళ్ళాము. వస్తుంటే రోడ్డు పైన కనిపించింది. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్కు తాళం వేసి ఉంది. ఎందుకు తాళం వేసి ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి టీచర్ను డిప్యుటేషన్ పైన పంపించాము. గత 2 నెలల
నెలలుగా ఈ స్కూల్లో నడవట్లేదు, పిల్లలు తక్కువ మంది ఉన్నారని చెప్పేసి అని చెప్పారు. అంటే సర్కారు విద్య అంటే గవర్నమెంట్ విద్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి స్థితి. ఆ స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎవరని చెప్పేసి నేను పరిశీలన చేసినప్పుడు అందులో 28 మంది పిల్లలు ఉంటే ఆ 28 మంది పిల్లలు కూడా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ కులాలకు చెందిన మైనార్టీ కులాలకు చెందినటువంటి ప్రజలే ఆ స్కూల్లో ఉన్నారు. అంటే ఆ స్కూల్కు సంబంధించినటువంటి దాన్ని పరిష్కారం చేయకుండా అక్కడ ఉన్న టీచర్ని పంపించి అంటే ఈ పిల్లలు చదువుకున్నా ఏం లేదు, చదువుకోకున్నా పర్వాలేదు అనేటువంటి పద్ధతులలో ఈరోజు ప్రభుత్వం వివరించింది. అంటే విద్యను ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు చెందినటువంటి పిల్లలకు అందకుండా చేస్తున్నటువంటి స్థితి తెలంగాణ రాష్ట్రంలో మాకు అడుగడుగున కనిపించింది. అంతేకాదు ఈరోజు వైద్యం యొక్క పరిస్థితి కూడా అదే పరిస్థితిలో ఉంది. ఈరోజు వైద్యం అందేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కడ చూసినా దాదాపుగా మేము అనేక హాస్పిటల్స్ చూసాం. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ మేము ఎక్కడికి వెళ్ళినా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసూతి అయ్యేటువంటి మహిళలకి ఈ ఎక్కువ మంది ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ అలాగే ఈ మైనార్టీ కులాలకు చెందినటువంటి వాళ్ళే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కనిపిస్తూ ఉన్నారు. అక్కడ ఆడపిల్లలని వీళ్ళని డెలివరీ చేయడానికి గైనకాలజిస్ట్ లేరు, వాళ్ళకి అనస్థియా ఇచ్చేటువంటి డాక్టర్స్ లేరు, సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు. ఈ రకంగా చూస్తే అంటే వైద్యం కనీసము పిహెచ్సి స్థాయిలో డాక్టర్స్ లేనటువంటి అనేక జిల్లాల్లో మాకు కనిపించినాయి. మేము ఒక దగ్గర తాండూరు దగ్గర ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అది 2 సంవత్సరాలుగా పిహెచ్సి మూతబడింది. మొత్తం పిచ్చి మొక్కలు మొలిచి మొత్తం దాని ముందు కనిపిస్తామని అంటే కనీసం దాని డోర్ తీసేటువంటి దానికి కూడా కనీసం ఒక కంపౌండరో లేకుంటే ఒక నర్సు కూడా లేనటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, ఈ మైనార్టీ ఏవైతే కులాలు ఉన్నారో వీళ్ళకి ఉండటానికి ఇల్లు కానీ లేదంటే కనీసం విద్య, వైద్యము ఇవి అందడానికి అవకాశాలు లేవు అని చెప్పేసేది మాకు చాలా స్పష్టంగా కనిపించింది. వీటితో పాటు నేను ప్రధానంగా ఒక 2-3 సంఘటనలు చూశాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి దాన్ని నేను ప్రత్యేకంగా స్టడీ చేయాలనుకున్నాం. ముస్లిం మైనార్టీల ఇష్యూస్కు సంబంధించి ఈరోజు ఉర్దూ పాఠశాలలు కానీ అలాగే ఈరోజు ఏవైతే మైనార్టీలకు సంబంధించినటువంటి వక్ఫ్ భూములు కానీ అలాగే వాళ్ళ విద్య పట్ల చాలా నిర్లక్ష్యం ఉంది అనేది మాకు కనిపించింది. తెలంగాణ రాష్ట్రంలో 3399 ఉర్దూ పాఠశాలలు ఉంటే ఇప్పటికీ 1500 పోస్టులు ఈ ఉర్దూ స్కూళ్ళల్లో ఖాళీలు ఉన్నాయి. సైన్స్ కానీ లేదంటే మ్యాథ్స్ కానీ సోషల్ కానీ ఉర్దూలో చెప్పేటువంటి టీచర్స్ అందుబాటులో లేరు. అంటే దీర్ఘకాలికంగా ఆ రకమైనటువంటి పెండింగ్లో ఉండి ఉర్దూ పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నటువంటి స్థితి ఉంది. వాటి గురించి కూడా ప్రభుత్వం ఎక్కడ పట్టించుకునేటువంటి ఇది లేదు. అలాగే ఫుట్పాత్లపైన, రోడ్లపైన ఈరోజు చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ ముస్లిం మైనార్టీల జీవితాలు సాగిస్తున్నటువంటి ఇది మాకు కనపడింది. అలాగే పూలు, పనులు, చెప్పులు, అలాగే సైకిల్ మెకానికలు, అలాగే ఆటో రిక్షా నడపడం, కారు ట్యాక్సీ డ్రైవర్స్గా చేయడం, ఇలాంటి చిన్న చిన్న వృత్తులు చేసుకునేటువంటి మెకానికులుగా ఇట్లా చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకు ప్రభుత్వం నుండి అసలు ఎలాంటి ఆర్థిక సహకారం అందట్లేదు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, కానీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి వాళ్ళకి లోన్స్ రావట్లేదు. అదే పద్ధతిలో ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, మిగతా కులాలకు చెందినటువంటి ఫెడరేషన్లు కానీ ఎక్కడ డబ్బులు లేవు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. బ్యాంకులు మైనార్టీలకు కూడా లోన్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేవు. జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ ఏదైతే సిఫార్సు చేసిందో ఆ సిఫార్సులో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ముస్లిం మైనార్టీలకి భారతదేశంలో లోన్స్ ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా లేవు. అవి ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలను రెడ్ ఏరియాలుగా ప్రకటించి అక్కడ లోన్స్ ఇవ్వట్లేవు అని చెప్పేసి అది చాలా స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఎక్కడ లోన్స్ వస్తున్నటువంటి స్థితి నాకు ఎక్కడ కనిపించలేదు. దాంతో వాళ్ళు డైలీ ఫైనాన్సర్స్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరు దాదాపుగా 20,000 డైలీ ఫైనాన్సర్ దగ్గర తెచ్చుకుంటే దాదాపు 2 నెలల్లో 3 నెలల్లో దాదాపు 30,000 35,000 వాళ్ళు వడ్డీతో సహా చెల్లించాల్సినటువంటి స్థితి. అంటే వాళ్ళు సంపాదించుకున్నటువంటి దాంట్లో ఈరోజు సగం కంటే ఎక్కువ వాళ్ళకే పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దాంతోపాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిన్ననే జస్టిస్ ఏదైతే మన సుధీర్ కమిషన్ సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చింది. ముస్లింలలో 42% మందికి ఉండటానికి ఇల్లు లేదు అని చెప్పేసి దాంట్లో రిపోర్ట్లో పేర్కొన్నారు.
అంటే మాకు ఇది చాలా స్పష్టంగా కనబడింది. ఎక్కడికి వెళ్ళినా ముస్లిం మైనార్టీలు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల కోసము బురకాలు వేసుకొని వచ్చి మాకు వినతి పత్రాలు వేలల్లో ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు. కానీ ఎక్కడ ఈ డబుల్ బెడ్రూమ్లు కానీ వీటికి నిర్మాణకు సంబంధించినటువంటి వాళ్ళకి అలాట్మెంట్ అవుతున్నటువంటి స్థితి లేదు. మాకు మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడ క్రిస్టియన్ కాలనీలో దాదాపుగా 420 మందికి 2008లో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పట్టాలు ఇస్తే ఆ పట్టాలను చించేసి స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆయన తమ్ముడు ఈరోజు ఒక్కొక్క ప్లాట్కు 2 లక్షలు ఇస్తే మీకు మళ్ళీ పట్టాలు ఇప్పిస్తా అని చెప్పేసి వాళ్ళ మీద ఒత్తిడి చేసి వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాకు కంప్లైంట్ చేశారు. అలాగే కోడేరు అనేటువంటిది వనపర్తి జిల్లా, మా నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో అప్పటికే వాళ్ళకు ఒక 40 మందికి పట్టాలు ఇచ్చినటువంటి వాటిని అక్కడ స్థానిక టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆ పట్టాలను చింపేసి అక్కడ గోడౌన్లు కడుతున్నటువంటి స్థితి ఉంది. అంటే ఈ రకంగా మైనార్టీలకి ఇచ్చినటువంటి భూములను వెనక్కి లాక్కుంటా ఉన్నారు. ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టించినటువంటి దాఖలా లేదు. అంటే 142% మంది ఇప్పటికి స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాలకు కూడా ఉండటానికి ఇల్లు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి ఈ రకంగా మనకి ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంది. అలాగే ఈ మహాజన పాదయాత్రగా మేము వెళ్ళినప్పుడు వక్ఫ్ భూములు కూడా అనేక చోట్ల కబ్జాకు గురవుతూ ఉన్నాయి. ఈ వక్ఫ్ భూములని ప్రభుత్వము కాపాడి ఆ వక్ఫ్ భూముల మీద వచ్చేటువంటి ఆదాయాన్ని ఈ ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి విద్య, వైద్యము, అలాగే గృహ వసతికి వినియోగించడం ద్వారా చాలా పెద్ద ఎత్తున ఉపయోగం జరుగుతుంది. కానీ ఈరోజు కరీంనగర్ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి గంగుల కమలాకర్ అనేటువంటి ఎమ్మెల్యే 7 ఎకరాల వక్ఫ్ భూములు ఆక్రమించుకున్నాడు. ఇక్కడ కేసీఆర్ గారు ఏం చెప్తున్నారంటే, నేను వక్ఫ్ భూముల రక్షణ కోసం నేను ముస్లింలకు చాలా ప్రయత్నం చేస్తా, నేను వాళ్ళకి చట్టం తీసుకొస్తా, రక్షణ కల్పిస్తానని ఇక్కడ ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు చెప్తా ఉంటే, అక్కడనేమో ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే 7 ఎకరాల భూమిని అక్రమంగా కబ్జా చేసుకుని కూర్చున్నాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మాకు వచ్చి రిప్రజెంటేషన్ చేసినటువంటి స్థితి ఉంది. అంటే ఇక్కడ వక్ఫ్ భూములకు సంబంధించినటువంటి రక్షణ లేదు. అలాగే ఈరోజు ముస్లిం మైనార్టీలకి 1,75,000 మంది మాకు లోన్స్ కావాలని చెప్పేసి అప్లై చేసుకున్నారు. కేసీఆర్ గారే ప్రకటించారు, నేను 1,00,000 నుండి 10 లక్షల దాకా లోన్స్ ఇస్తానని చెప్పేసి ప్రకటన చేశాడు. కానీ ఎక్కడ అది లోన్స్ గ్రౌండ్ కాలేదు అని చెప్పేసి మేము ఎక్కడికి వెళ్ళినా అసలు మాకు లోన్సే లేవు, చెప్పులు అడిగేలాగా తిరిగినా ఈరోజు మాకు లోన్స్ ఇవ్వట్లేదు ప్రభుత్వం కానీ, లేకుంటే బ్యాంకుల నుండి కానీ రాలేదని చెప్పేసి అన్ని చోట్ల చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే లోన్స్ లేవు. అలాగే నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఇప్పుడు 12% రిజర్వేషన్లు ఇస్తాం ముస్లిం మైనార్టీలకు అని చెప్పాడు. వాటి గురించి కూడా ఎక్కడ ఒక ఊసెత్తడం లేదు. ఈరోజు బీజేపీ ఈ ముస్లింలకు రిజర్వేషన్లు ఎలా ఇస్తామని చెప్పేసి ఒక కౌంటర్ క్యాంపెయిన్ చేస్తూ ఉంటే కూడా వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా లేదు. కాలయాపన ఇప్పుడు సుధీర్ కమిషన్ పేరుతో, బీసీ కమిషన్ పేరుతో అనేక కాలయాపన చేసింది తప్ప ఇప్పటి వరకు ముస్లిం మైనార్టీలకి ఆ రకంగా ఉపయోగపడేటువంటి పద్ధతులలో చేసినట్టుగా మాకు ఎక్కడ కనపడలేదు. అంటే వక్ఫ్ భూములకు అన్యాయం జరుగుతూ ఉంది. అలాగే నివాస స్థలాలు లేవు, విద్య నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది, అలాగే వైద్యము అందడం లేదు. అంటే ముస్లిం మైనార్టీల జీవితాలు తెలంగాణ రాష్ట్రంలో దుర్భరంగా ఉన్నాయి అని చెప్పేసి మాకు అనేక జిల్లాల్లో పర్యటించినప్పుడు కనిపించింది. అలాగే దళితులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా అనేకం వచ్చాయి. మాకు అంచనూరు అనేటువంటి నిజామాబాద్ జిల్లా అంచనూరులో దళితులకు కేటాయించినటువంటి భూమి మాకు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళను సామాజిక బహిష్కరణ చేశారు. అలాగే ఎల్గోయ్ అనేటువంటి గ్రామంలో బొందరగడ్డ తీయలేదని చెప్పేసి దళితులని సామూహికంగా గ్రామ బహిష్కరణ చేసినటువంటి సంఘటనలు మా పాదయాత్ర బృందం దృష్టికి వచ్చాయి. అదే రకంగా ఈరోజు గిరిజనులకు సంబంధించినటువంటిది కూడా ప్రతి చోట మేము గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యలు చూసినప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల యొక్క దయనీయమైనటువంటి స్థితి ఏ రకంగా ఉందంటే, వాళ్ళకి ఇల్లు లేక కనీసము ఉండటానికి సరైనటువంటి సౌకర్యాలు లేక చలికాలం మేము వెళ్ళినప్పుడు డిసెంబరు 6, 7 ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నాం. 5 డిగ్రీలకి ఉష్ణోగ్రత పడిపోయినటువంటి స్థితిలో అక్కడ వాళ్ళకు కప్పుకోవడానికి బట్టలు లేవు, ఉండటానికి ఇల్లు సరిగా లేదు. ఆ మొత్తము కర్రలతో నిర్మించుకున్నటువంటి ఇల్లు ధారాళంగా చలి దాంట్లోకి వస్తూ ఉంది. వాళ్ళకి కట్టుకోవడానికి కూడా బట్టలు లేవు. చలికి గజగజ వణుకుతూ కుక్క పిల్లల్లాగా కాళ్ళు తమ డొక్కలోకి ముడుచుకొని పడుకున్నటువంటి అనేక మంది గిరిజనులను మేము చూశాము. ఆ రకమైనటువంటి దుర్భరమైనటువంటి స్థితిలో గిరిజనులు జీవిస్తున్నటువంటి ఇది ఉంది. ఈరోజు హరితహారం పేరుతోటి అలా ఏదో పోటీ చేసుకొని బతుకుతున్నటువంటి గిరిజనులని టైగర్ జోన్ పేరుతోటి హరితహారం పేరుతో అక్కడ నుండి వెళ్ళగొడుతున్నటువంటి స్థితి ఆ రకంగా ఆదిలాబాద్ కానీ, అలాగే ఖమ్మం కానీ,
కొత్తగూడెం జిల్లాలో కానీ, వరంగల్ జిల్లాలో కానీ, ఏటూరు నాగారంలో కానీ ఇట్లా ఎక్కడ చూసినా ఈ రకమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది గిరిజనులకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేది మాకు స్పష్టంగా కనపడ్డది. అంటే దళితులు, గిరిజనులు ఈ రకమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు. బీసీలు కూడా అదే పద్ధతిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాకలి, మంగలి ఇలాంటి వాళ్ళు కానీ, కింది కులాలకు చెందినటువంటి వాళ్ళు కానీ, అలాగే పద్మశాలీలు ఈరోజు కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో ఆయన ఉపన్యాసం చెప్తా ఉన్నాడు. కానీ సిరిసిల్లలోనే నేత కార్మికుడు రమేష్ అనేటువంటి వ్యక్తి, నాకు వచ్చేటువంటిది సరిపోవట్లేదు ఆదాయము, నేను ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే కనీసం ఆ ఇల్లు అప్పు కూడా తీరలేదు, నా భార్య పిల్లలను పోషించుకునేటువంటి స్తోమత లేకుండా అయిపోయిందని చెప్పేసి కేటీఆర్ గారికి స్వయంగా ఒక లేఖ రాసి తను చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే అసలు వృత్తిదారుల పరిస్థితి అంత అధ్వానంగా ఉంది. అలాగే ముస్లింలలో సంచార జాతులు కొన్ని ఉన్నాయి. ఈరోజు గారడి ముస్లిమ్స్ అని, అలాగే ఫకీర్లు కానీ, అలాగే ఈరోజు అత్తర్ సాహెబులు కానీ ఇలాంటి కొన్ని సంచార ముస్లిమ్స్ ఉన్నాయి. వాళ్ళకి కనీసం రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, కనీసం ఉండటానికి నివాసం లేదు. ఈ రకమైనటువంటి దుర్భరమైనటువంటి స్థితిలో ముస్లిం మైనార్టీలు, ఇతర సంచార జీవుల జాతులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము వీళ్ళని ఆదుకోవాలి, వీళ్ళకి సంబంధించినటువంటి సరి అయినటువంటి చర్యలు తీసుకోవాలి. దానికోసమే ఈరోజు మహాజన పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో అనేక చోట్ల తిరుగుతూ ఈరోజు ప్రజలందరి సమస్యలను తెలుసుకుంటా ఉంది. ఈ పాదయాత్ర ప్రజల యొక్క కన్నీళ్ళని, ప్రజల యొక్క ఆవేదనని, ప్రజల యొక్క బాధలని ఈరోజు దోషులలో పెట్టి ఈ ప్రపంచానికి చూపుతూ ఉంది. ప్రజలందరూ బంగారు తెలంగాణ లేరు, బాధలు పడుతూ ఉన్నారు, ఈ బాధల తెలంగాణగా ఉంది అనేటువంటి విషయము ఈ మహాజన పాదయాత్ర సందర్భంగా మాకు అర్థమైంది. కేసీఆర్ గారు కానీ, ప్రభుత్వం కానీ దీన్ని అర్థం చేసుకొని ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనార్టీ కులాలకు చెందినటువంటి ప్రజలకి న్యాయం జరగకుండా, ఈ 93% ఉన్నటువంటి ఈ ప్రజలు అభివృద్ధి చెందకుండా ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందదు అని చెప్పేసి అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ మహాజన పాదయాత్రకి సహకరిస్తున్నటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా, ధన్యవాదాలు.